తెలంగాణ రాజకీయాల్లో అరుదైన ఆహ్లాదకరమైన పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి సంప్రదాయానికి పట్టం కడుతూ రాష్ట్ర మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క ఇవాళ సాయంత్రం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. వారికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సాదర స్వాగతం పలికారు. త్వరలోనే జరగబోయే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతరకు ప్రభుత్వం తరపున హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు, ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రులు గులాబీ బాస్కు శాలువా కప్పి జాతర ఆహ్వాన పత్రికతో పాటు మేడార ప్రసాదాన్ని అందించారు. ఇక తమ నివాసానికి వచ్చిన మహిళా మంత్రులకు కేసీఆర్, శోభమ్మ దంపతులు ఘన స్వాగతం పలికారు. కేవలం రాజకీయ నాయకులుగానే కాకుండా ఇంటికి వచ్చిన ఆడబిడ్డలుగా భావించి వారికి పసుపు, కుంకుమ, వస్త్రాలు, తాంబూలాలను అందజేసి సంప్రదాయబద్ధంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి తేనెటి విందు స్వీకరించి కాసేపు ఇష్టాగోష్ఠిగా యోగక్షేమాలు చర్చించారు. అనంతరం మంత్రులు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రాల్లో గాని అందరి దేవులుగా ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చిన వారు